అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ, పిల్లలు ఎంతో ఇష్టపడే రెసిపీ అండి. స్నాక్ ఐటమ్ చెక్కలు. ఇవి ఈజీగా, సింపుల్గా, పెద్ద హంగామా లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయకుండా ఒక 15 మినిట్స్లో ఈ స్నాక్ అయితే చక్కగా ఈ రైనీ సీజన్లో చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు ముందుగా ఈ చెక్కలు చేసుకోవడానికి ఒక పెద్ద సైజు బౌల్ ఒకటి తీసుకొని దీంట్లోకి నేను బియ్యం పిండి ఒక 2 కప్పులు అయితే తీసుకున్నానండి. కరెక్ట్గా మెజర్మెంట్లో చెప్పాలంటే బియ్యం పిండి ఒక 1 kg ఉంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి, అవసరమైతే ఇందులోకి కొద్దిగా నెయ్యి లేదా వేడిగా కాచిన నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. బట్ నేనైతే ఇవన్నీ ఏమీ లేకుండానే క్రంచీగా ఉండే చెక్కలు అయితే చేయబోతున్నాను. నేను నెయ్యి అలాగే బటర్ వేయకుండా డైరెక్ట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేయడం వల్ల మనకి స్పెషల్ టేస్ట్ అన్నది యాడ్ అవుతుందండి. అలాగే దీంట్లో కారం కోసం పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడే దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇదంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన పెసరపప్పు కూడా దీంట్లో వేస్తే క్రంచీనెస్ అన్నది చెక్కలకు వస్తుంది. ఇవి డైరెక్ట్గా ఈ పచ్చిపప్పు వేసేసుకుంటున్నాను. పచ్చిపప్పు ఒకటే కాకుండా సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. బట్ నేనైతే వేసుకోవట్లేదు. ఈ వాటర్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా వాటర్ వేయకుండా ఇదంతా కలిపిన తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ టైప్లో చెక్కలు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకున్నా కానీ చెక్కలు చేసుకునేటప్పుడు వాటర్ మాత్రం కాగపెట్టుకోవాలండి. బాగా మరిగే వాటర్ కాకుండా మనకి పిండి కలుపుకునేటట్టు వీలుగా ఉండే అంత వేడిగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి చెక్కలు అన్నది క్రిస్పీగా వస్తాయి. ఇలా కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మనకి కొద్దిగా పిండి తీసుకొని ఒక్కసారి చూస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి చూడండి, అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పిండి అన్నది ఒక కాటన్ గుడ్డతో కాసేపు ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. తడిపిన ఒక కాటన్ క్లాత్ దీని మీద వేసేసుకుంటున్నాను. పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చెక్కలు రెడీ చేసుకోవడానికి నేనైతే ఒక కవర్ తీసుకున్నానండి. ఆ కవర్ మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండి కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి చేసేసుకోకూడదండి, ఎందుకంటే గాలికి పిండి ఆరిపోయి మనకి చెక్కలు అనేది అంత పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు ఇవి చేసుకోవడానికి నేను ఒక మూత లాంటివి తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దలు మొత్తాన్ని దీని మీద పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ వేసుకొని ప్లేట్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం ప్రెషర్ పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్తో చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. అలాగే చెక్క మొత్తం ఈవెన్గా వస్తుందండి. చూసారు కదా, సింపుల్గా కూడా ఉంది. లేదు అంటే మనం పూరి ప్రెస్ చేసుకుంటాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి నాకైతే. ఇప్పుడు దీనిపైన కవర్ కూడా తీస్తున్నాను చూడండి, ఎక్కడ పిండి అన్నది అంటుకోలేదు, చక్కగా వచ్చాయి. ఇలా తీసేటప్పుడు కూడా పిండి అయితే అంటుకోలేదు. ఈ మందం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కలు అనేది వేసుకోవాలండి. మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు, అలానే మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు. మీడియంలో పెట్టుకొని చెక్కలు వేసుకోవాలి. లేదు అంటే చుట్టూ బాగా కాలి మధ్యలో మాత్రం పచ్చిగా ఉంటాయి, అంత క్రిస్పీనెస్ అయితే ఉండవు. మీడియం ఫ్లేమ్లో అయితే మనం కాల్చుకుంటే చక్కగా కాలి ఈవెన్గా కాలుతుందండి, మొత్తం క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా
ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలండి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, చెక్కలు చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు, ఈవెన్గా కాలేయి మొత్తం. అంతే అండి, సింపుల్గా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా మనం రెడీ చేసుకున్న మిగతా పిండితో వేసుకున్న బాల్స్ కూడా రెడీ చేసుకొని ఈ విధంగా స్లోగా వేసేసుకోవడం. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి, లేదు అంటే చెక్కలు అన్నది ఈవెన్గా కాలవు. అంతే అండి, సింపుల్గా ఈ విధంగా మరీ ఎక్కువ హంగామా అయితే లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ స్నాక్ ఐటమ్ అయితే తక్కువ టైంలో చేసి పెట్టచ్చండి. మీరు కూడా తక్కువ టైంలో ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఇష్టమైన ఈ స్నాక్ ఐటమ్ ఈ రైనీ సీజన్లో చేసి పెట్టండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.